ఏం దీని అర్థం అని అడిగితే ఏ ఊరు చెప్పాల. ఒక గొర్రెలు కాసుకునే కాపరాడుండి ఇట్లా అన్నాడు. ఆయన ఇట్లా గడ్డం ఊరుకుంటూ సరే ఓకే అన్నాడు. తర్వాత మరి ఇంకొక హావభావంతో ఆయన చూపించాడు. మళ్ళా చేతి వేళ్ళు ఇలా అన్నాడు. ఆయన ఇట్టని ఇట్ట అన్నాడంట. దాని అర్థం ఏంది అని చెప్పి వీళ్ళందరికీ పెద్ద డౌట్ వచ్చింది. అయ్యా ఈ స్వామీజీ ఏమడిగాడు, ఆ గొర్రెల కాపురు ఏం చెప్పిండు, అందరు గమ్ముగా పోతుంటూ దీని అర్థం ఏందని అడిగిండంట. స్వామీజీని అడిగారంట. స్వామి మీరేమో ఎందుకు ఫస్ట్ 3 ఏళ్ళు తర్వాత 5 ఏళ్ళు ఎత్తారు కదా, ఈ 3 ఏళ్ళు అన్నాడు, ఆయన ఇట్లా ఒకటి అన్నాడు, ఏది దాని అర్థమో నేను అడిగానంట. ఏం లేదయ్యా, దేవుళ్ళు 3 అని నేను ఎత్తినాను, కానీ ఒక్కడే దేవుడు అని ఆయన చెప్పాడు అని ఆయన అన్నాడు. తర్వాత 5 ఏళ్ళు ఎత్తితే ఇట్లా అన్నాడంటే, నేను పంచిపోతాలు 5 ఉన్నాయని నేను చెప్పాను, కానీ చాలా ఉండే ఈ నెత్తిలో ఇటుకలు ఉన్నాయని ఆయన చెప్పాడు ఆయన. సరే అయ్యా గొర్రెల కాపరికి ఏమన్నది, వాడిని ఆయన కూడా అడగాలి కదా. ఆయన అడిగితే ఆయన ఏం చెప్పాడు, ఏమి స్వామీజీ అడిగింది నువ్వు ఎలా చెప్పావు అని అంటే, ఏం లేదు నీకు గొర్రెలు 3 ఉన్నాయి, నాకు ఒక్కటే ఉందని నేను చెప్పాను. తర్వాత దాని రేట్ ఎంత అని అడిగాడు. 5 రూపాయలకి వస్తుందా, ఒత్తు కూడా రాదు.